ఒక గొప్ప సాంద్రమైన అడవిలో జంతువులు ఒక అద్భుతమైన ప్రాణిపై చర్చించేవారు. ఒక పులి. అది అగాధ రాత్రిలా నలుపుగా ఉండేది. ఇతర పులుల మాదిరిగా కాకుండా దీనికి గీతలు లేవు, కేవలం మృదువైన నల్లటి తోలు. కొందరు దీన్ని దెయ్యమని నమ్మేవారు, మరికొందరు దీన్ని అడవి కాపలాదారుగా భావించేవారు. కానీ దాన్ని ఎవ్వరూ దగ్గరగా చూడలేదు. ఒకరోజు యువరాజు అనే చిలిపి కోతి తన స్నేహితులను సవాలు చేసింది. బ్లాక్ టైగర్ని ఎవరైనా కనుక్కుని సాక్ష్యం తీసుకురాగలారా? మిగతా జంతువులందరూ వెనుకడగేశారు. కాని ధైర్యవంతుడైన పిచ్చుక పోగో ముందుకు వచ్చి, నేను వెళ్తాను అని అన్నాడు. పోగో ఆకాశంలో ఎగురుతూ బ్లాక్ టైగర్ కోసం వెతికాడు. అతను జింకల్ని, ఏనుగుల్ని, జ్ఞాని గుడ్లగూబను కూడా అడిగాడు. కాని ఎవ్వరూ దాన్ని చూడలేకపోయారు. అప్పుడే పొదల నుండి గట్టిగా మృగుమృగుమనే శబ్దం వినిపించింది. పోగో ఒక చెట్టు కొమ్మపై దిగి, అక్కడ ఎవరు అని అరిచాడు. నెమ్మదిగా ఒక భారీ నల్లటి పులి నీడల నుంచి బయటకు వచ్చింది. నువ్వేనా నన్ను వెతుకుతున్నది అని నిదానంగా అడిగింది. పోగో ఆశ్చర్యంతో రెక్కలు విప్పేశాడు. పోగో భయంతో, నేను అచ్చంగా ఉన్నావా లేదా అని చూడాలని వచ్చాను అన్నాడు. టైగర్ నవ్వుతూ, ఎప్పుడూ ఇలానే జరుగుతుంది అన్నాడు. టైగర్ నిటారుగా నిలబడి, నేను ఇలా జన్మించాను, నల్లటి తోలుతో. కాని అందుకే నేను దెయ్యమైపోను అన్నాడు. నువ్వు చాలా సరదాగా ఉన్నావు పోగో. స్నేహితులమవ్వాలా? టైగర్ ప్రశ్నించాడు. స్నేహితులా? ఒక పులితో? పోగో ఆశ్చర్యపోయాడు. చింతించకు, నేను నా స్నేహితుల్ని తినను టైగర్ నవ్వుతూ అన్నాడు. పోగో ఒక పథకాన్ని ప్రతిపాదించాడు. మిగిలిన జంతువులను భయపెట్టుదాం. టైగర్ చిరునవ్వుతో, నువ్వు బాగా ఆలోచిస్తావు అన్నాడు. రాత్రి కీకీ కోతి అరటి పండ్లు తింటూ ఉండగా అంధకారంలో 2 ప్రకాశించే కన్నులు కనిపించాయి. బ్లాక్ టైగర్ అని అతను తడబడ్డాడు. టైగర్ ముందుకు కదిలాడు. కోతి భయంతో ఎగిరి చెట్టు మీదకి పరిగెట్టింది. కీకీ అడవిలో పరుగెత్తుతూ, బ్లాక్ టైగర్ నిజంగా ఉన్నాడు అని అరిచాడు. ఈ వార్త మొత్తం అడవిలో వ్యాపించింది. మృగాలు దాక్కున్నాయి, జింకలు నిశ్చలంగా నిలబడ్డాయి, ఏనుగులు భయంతో గర్జించాయి. రూపాయి ఉదయించాక బ్లాక్ టైగర్ నెమ్మదిగా అడవిలోకి నడిచొచ్చాడు. శుభోదయం అందరికీ. అందరూ ఆశ్చర్యంతో చూశారు. నువ్వు నిజంగా ఉన్నావా? టైగర్ తల ఊపాడు. అదేనండి, పోగో నవ్వుతూ అన్నాడు. కీకీ తల గోక్కుంటూ, మరి నువ్వు దెయ్యం కాదా అని అడిగాడు. టైగర్ నవ్వుతూ, నాకేం కావాలి, కానీ అరటి పండ్లు మాత్రం నాకిష్టం అన్నాడు. సాయంత్రం అడవిలో సంబరాలు జరిగాయి. కోతులు గాలిలో తిరుగుతూ వినోదం చేశారు. ఏనుగులు నీటితో ఆటలాడాయి. పోగో దెయ్యం పులి పాట పాడాడు. అందరూ నవ్వారు, టైగర్ కూడా. ఆ రోజు నుంచి బ్లాక్ టైగర్ ఇక భయంకరమైనది కాదు, కానీ అందరికీ ఆదరణీయుడయ్యాడు. Please subscribe to our channel.